దాశరథి రంగాచార్య గారు చెప్పారు, నువ్వు కాదంటే లాగా ఏదన్నా చదివి మాట్లాడాలి. నువ్వు ఏది చదవు, హైందవ క్రైస్తవం చదువు, వేదాలు చదవడు, హైందవం చదవడు, క్రైస్తవం చదవడు, హైందవ క్రైస్తవం చదవడు. రంజిత్ తోపి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, చూసారా? బౌద్ధం అనేది వేదంలో నుంచి వచ్చింది. సాక్షాత్గా గురుపాదులు రంగాచార్యుల వారు చెప్తున్నారు, నువ్వు కాదంటే ఎలాగా అని ప్రశ్నిస్తున్నారు. చాలా మంచిది, బౌద్ధం అనేది వేదంలో నుంచి వచ్చింది అని మీరు ప్రకటన చేసినందుకు చాలా సంతోషం. ఇలా చేసి మీ నెత్తి మీద మీరే సుత్తితో బాదుకున్నారని మాకు అర్థమవుతుంది. అయితే అసలు నిజంగా రంగాచార్యుల వారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం మనం కూడా. దాశరథి రంగాచార్యుల వారు బౌద్ధం గురించి, క్రైస్తవం గురించి ఏం చెప్పారో ఒకసారి చూస్తే, క్రీస్తు గౌతమ బుద్ధుని అహింస, కరుణలనే అవలంబించాడు, ప్రచారం చేశాడు. క్రైస్తవ